ఆశాజ్యోతి మన అన్న పెద్దన్న మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే 4వ తారీఖు రోజు ఎంపీగా అఖండ మెజార్టీని అందుకోబోతున్నటువంటి పెద్దలు రఘురామరెడ్డి గారికి అలాగే మాజీ ఎమ్మెల్సీ బాలస్వామి లక్ష్మీనారాయణ గారికి అలాగే డిసిసిబి చైర్మన్ ఎక్స్ విజయబాబన్న గారికి రాయల నాగేశ్వర్ గారికి ఎమ్మెల్సీ పాలేర్స్ ఇన్ఛార్జి రఘునాథ్ యాదవ్ గారికి డిసిసిబి డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య గారికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారికి సిపిఐ జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి నాయక్ గారికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వర్ణకుమార్ గారికి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టభద్రులు అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 27 తారీఖు రోజు జరగబోతా ఉంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో పాల్గొని ఒక అవకాశాన్ని మనకు మనం ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దామని మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇక పొంగులేటి సీనన్న ముంగట ఏం మాట్లాడడానికి కూడా ఉండదు. ఎందుకంటే కొద్దిగా బయట మాట్లాడినట్టు ఉండదు మా పరిస్థితి, కొంత వేరే ఉంటుంది. కాబట్టి కొన్ని కంట్రోల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సోదరులారా, 1-2 విషయాలు మాత్రం వివరించే ప్రయత్నం చేస్తా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆయన పరివారం 10 ఏళ్ల పరిపాలన విముక్తి కావడం కోసం పొంగులేటి సీనన్న ఏ విధంగానైతే ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తి ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలన విముక్తి కోసం నిఠారుగా నిలబడ్డాడో, తీన్మార్ మల్లన్న ఉడతా భక్తిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం నా వంతు చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటూ పోవడం జరిగింది. సోదరులారా, వాస్తవానికి కేసీఆర్ మెడల్ వంచిండు, కేసీఆర్ ఏం చేయలే. నేను నా పని నేను చేసుకుంటూ పోయిన అంతే. కాకపోతే ఏం జరిగిందంటే కొన్ని విషయాలు మాత్రం బాధాకరమైనటువంటి విషయాలు. సోదరులారా, నాకు కూడా నా కుటుంబం లెక్క, అందరి కుటుంబాల లెక్కనే నా కుటుంబం కూడా ఉండాలనుకున్నా. కానీ మా భార్య పిల్లలు కొన్ని ఏళ్ల పాటు బాధపడేటువంటి ఒక అవస్థనైతే జరిగింది. పోరాటంలో 100 రోజుల పాటు జైళ్లలో బందీ అయిపోయి కేసులు, దాడులు, హత్యాయత్నాలు, విధ్వంసాలు అన్నీ తీన్మార్ మల్లన్న మీద జరిగినాయి. ఏది జరిగినా తీన్మార్ మల్లన్న మీద చిన్న వెంట్రుక వాలినా మా అన్న పొంగులేటి సీనన్న వెన్ను తట్టి నిలబడ్డాడు, నాకు అండగా నిలబడ్డాడు ప్రతిసారి.